నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలం యాతలూరు గ్రామంలో గురువారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. పంట పొలాల్లో పనిచేస్తున్న యువ రైతు విద్యుత్ షాక్కు గురై మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నాగోలు ప్రసాద్ రెడ్డి 33 సంవత్సరాలు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైనట్లు సమాచారం. ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే ఆయనను వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. మృతుడు ప్రసాద్ రెడ్డికి భార్యతో పాటు 2 ఏళ్ల వయసు గల కుమారుడు ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న యువ రైతు అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామ ప్రజలు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వ్యవసాయ పనుల్లో నిత్యం కష్టపడే ప్రసాద్ రెడ్డి ఆకస్మిక మరణం యాతలూరు గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా కుటుంబానికి ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు తగిన ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. జరిగిన